హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్. సో మనం ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుంటాం కదా. సో ఇవాళ ఉన్నటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి, ఇవాళ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా వచ్చాయి కొన్ని. ఇవి ఎగ్జామినేషన్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక టైగర్ రిజర్వ్, ఎలిఫెంట్ రిజర్వ్ గురించి ఒకటి ఉంది. సో అలానే నెక్స్ట్ EU ఎకనామిక్ యూనియన్కి సంబంధించింది, యూరోపియన్ యూనియన్కి సంబంధించింది. సో తర్వాత ఇరాన్కి సంబంధించిన అంశం కావచ్చు. ఇలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి కరెంట్ ఈవెంట్స్. అవన్నీ నేను క్లియర్ కట్గా అన్ని డిస్కస్ చేస్తాను. సో ఇవన్నీ క్లియర్గా చూడండి, ఎందుకంటే మీకు ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో, మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఇవి చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తాయి అన్నమాట. సో ఇవాళ ఏమున్నాయి మనం క్లియర్గా చూద్దాం. సో ఫస్ట్ చూస్తే మనకి ఇవాళ వచ్చేసి 13th ఆగస్టు, దీనికి సంబంధించినవి. ఫస్ట్, అవాయిడ్ యూనిలేటరల్ యాక్షన్ టు ఆల్టర్ తైవాన్ స్టేటస్ కో సేస్ ఇండియా. సో ఇప్పుడు మామూలుగా యునైటెడ్ స్టేట్స్ స్పీకర్ గారు, హౌస్ స్పీకర్ వచ్చి నాన్సీ పెలోసి తైవాన్లో అడుగు పెట్టారు. సో చైనీస్ వద్దన్నప్పటికీ కూడా ఆమె తైవాన్లో అడుగు అయితే పెట్టింది, అంటే తైవాన్ విజిట్ చేసింది. చేయడంగానే ఇమ్మీడియట్గా చైనీస్ వాళ్ళు ఆ తైవాన్ చుట్టూ వచ్చేసి వాళ్ళు మిలిటరీ డ్రిల్స్ చేశారనమాట. ఒక యుద్ధ వాతావరణాన్ని తీసుకొచ్చారు. ఇటువంటి తరుణంలో అన్ని దేశాలు దాని యొక్క ఒపీనియన్ చెప్తున్నాయన్నమాట చైనా మీద. ఇప్పుడు రీసెంట్గా శ్రీలంక ఏం చెప్పింది, వన్ చైనా ప్రిన్సిపల్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాము. సో ఏం చెప్పారు, వన్ చైనా ప్రిన్సిపల్. సో వన్ చైనా ప్రిన్సిపల్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం అని చెప్పారు. ఎవరెవరు చెప్పారు? వెరీ రీసెంట్ అయితే శ్రీలంక చెప్పింది, తర్వాత బంగ్లాదేశ్ చెప్పింది. ఈ రెండు దేశాలు అయితే ఒప్పుకున్నాయి అనమాట. వన్ చైనా ప్రిన్సిపల్ అనేది మన ఇండియా ఆల్రెడీ 1949లో యాక్సెప్ట్ చేసింది. అంటే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పుడే మనకి ఎలక్షన్ జరగకముందే మనం వన్ చైనా ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేసాం. సో వన్ చైనా ప్రిన్సిపల్ అంటే ఏంటి, నేను చాలాసార్లు దీని గురించి ఒక ఈవెంట్ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. సో ఇంకోసారి చెప్తున్నాను, ఎవరైనా మర్చిపోయి ఉంటారు కాబట్టి. సో వన్ చైనా ప్రిన్సిపల్ అంటే టిబెట్ కావచ్చు, తైవాను, ఇవన్నీ కూడా చైనాలో అంతర్భాగము. సో ఇదంతా కూడా ఒక గవర్నమెంట్ కిందే ఉంటుంది. దట్ ఈస్ ద ఓన్లీ చైనీస్ గవర్నమెంట్. సో చైనా గవర్నమెంట్ కిందే ఇవన్నీ ఉంటాయి. తైవాన్ కావచ్చు, టిబెట్, ఇవన్నీ. దాన్ని వచ్చేసి వన్ చైనా ప్రిన్సిపల్ అంటారు. అంటే తైవాను, చైనా అన్ని కలిపి వన్ చైనా ప్రిన్సిపల్ అని అర్థమన్నమాట. సో ఈ విధంగా అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏముందో చూద్దాం. సో ఇండియా ఆన్ ఫ్రైడే కాల్డ్ ఫర్ ది రిస్ట్రెయింట్ ఓవర్ ది తైవాన్ కాజన్స్ అగైన్స్ట్ ది ఎనీ యూనిలేటరల్ యాక్షన్ టు చేంజ్ ది స్టేటస్ కో. సో మేమైతే ఇప్పుడు చైనా ఎటువంటి అధికారం కలిగి ఉందో తైవాన్ మీద, మేము దాన్ని ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది చేయమని చెప్పేసి చెప్పిందనమాట. సో వైల్ మెయింటైనింగ్ ది పొజిషన్ ఆన్ ది వన్ చైనా పాలసీ హ్యాస్ బీన్ సో వెల్ నోన్ అండ్ కన్సిస్టెంట్ దట్ డజంట్ నీడ్ ఎనీ రిటరేషన్. సో మనం ఆల్రెడీ వన్ చైనా ప్రిన్సిపల్ అయితే 1949లో యాక్సెప్ట్ చేసింది, ఇండియా అనేది యాక్సెప్ట్ చేసింది. కాకపోతే ఇది 2010 వరకు, సో 2010 వరకు ప్రతి అగ్రిమెంటు, సో ఎంఏయూస్లో సో మెమరీ ఆఫ్ అండర్స్టాండింగ్స్ కావచ్చు, సో నెక్స్ట్ ఏదైనా జాయింట్ అగ్రిమెంట్స్ ఉంటాయి కదా, సో జాయింట్ అగ్రిమెంట్స్ అంటిలో కూడా ఇండియా మెన్షన్ చేస్తూ వచ్చింది, ఏమని, వన్ చైనా ప్రిన్సిపల్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాము అని. కానీ 2010 నుంచి ఈ జాయింట్ స్టేట్మెంట్ ఎంఏయూలో ఈ వన్ చైనా ప్రిన్సిపల్ గురించి ఇండియా అనేది మెన్షన్ చేయట్లేదు. సో దీని అర్థం ఏంటి, మనం వన్ చైనా ప్రిన్సిపల్కి అగైనెస్ట్గా ఉన్నామంటే కంప్లీట్గా ఇండియా అనేది చెప్పట్లేదు అనమాట. సో మన గవర్నమెంట్ చెప్పట్లేదు. కాకపోతే మనం దాని గురించి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా అయితే మాట్లాడలేదు. మనం ఆల్రెడీ యాక్సెప్ట్ చేస్తున్నాము, కాకపోతే మౌనంగా ఉన్నాము. సో అదొకటి అనమాట. సో ఇంకా చూస్తే ఏ వీక్లీ ప్రెస్ బ్రీఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్, సో ఏం చెప్తున్నారంటే, లైక్ మెనీ అదర్ కంట్రీస్, సో ఇండియా ఈజ్ టు కన్సర్న్ అట్ ది సో రీసెంట్ డెవలప్మెంట్స్ వీ అర్జ్ ది ఎక్సర్సైజ్ ఆఫ్ ది రీస్టెంట్ అవాయిడెన్స్ ఆఫ్ ది యూనిలేటరల్ యాక్షన్స్ టు changes the status quo and de-escalation tensions efforts to maintain peace and stability region. సో ఇక్కడ మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సంబంధించిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆ స్టేటస్ కో అంటే ఒక దేశం యొక్క అధికారం అనమాట. దాని మీద ఉన్నటువంటి ఒక అధికారం, అధికారాన్ని సో ఒక స్టేటస్ కో లాగా తీసుకుంటారు. సో దాన్ని మేము ఎలాంటి డిస్టర్బెన్స్ డీ-ఎస్కలేషన్ చేయట్లేదు. సో అక్కడ ఉన్నటువంటి టెన్షన్స్ మేము ఇంకా పెంచదలుచుకోలేదు. పీస్ఫుల్గా ఉండాలి, సో పీస్ఫుల్గా మెయింటైన్ చేయాలి, శాంతి భద్రతలు ఉండాలి, సో సెక్యూరిటీ ఉండాలని చెప్పేసి ఒక ఉద్దేశమే ఇండియాకు ఉంది. అది చైనా నుంచి తైవాన్ కావచ్చు, తైవాన్ మీద కూడా మేము ఎప్పుడు శాంతి భద్రతలతో ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామని చెప్పేసి ఇండియా యొక్క విదేశీ మంత్రిత్వ శాఖ అయితే చెప్పిందనమాట. సో ఇంకా ఇండియా హెస్ మెయింటైన్డ్ ఏ స్టడీడ్ సైలెన్స్ ఆన్ ది సిచ్యువేషన్ చైనా హెల్డ్ మిలిటరీ డ్రిల్స్ నైవర్ తైవాన్ వెన్ యుఎస్ స్పీకర్ నాన్సీ పెలోసి టు విజిట్ ది ఐలాండ్. సో చైనా హ్యాస్ ఆల్టర్డ్ ది డ్రిల్స్ బట్ ది రినౌన్స్డ్ ది వార్ ప్రిపరేషన్ టు కంటిన్యూ. సో ఇక్కడ ఆమె యుఎస్ స్పీకర్ ఉంది కదా, సో నాన్సీ పెలోసి వచ్చినప్పుడు చైనా మొత్తం ఒక యుద్ధం లాంటి, సో ఇంకా దాదాపు యుద్ధం లాంటిది అనమాట.
సో యుద్ధం లాంటి వాతావరణం అయితే తీసుకొచ్చింది అనమాట అక్కడ దాని మీద. సో తైవాన్ చుట్టూ సో యుద్ధ నౌకలను మోహరించడము, ఫైటర్ జెట్స్ మొత్తం ఆ గగనతలం, తైవాన్ గగనతలం మొత్తం ఎయిర్ స్పేస్ అంతా కూడా 36 ఫైటర్ జెట్స్ అనేవి తిరుగుతూ ఉన్నాయన్నమాట. ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేశారు. సో అయినప్పటికీ కూడా దీని మీద ఇండియా అనేది ఎలాంటి విషయం కూడా తలదోచలేదు. సో ఎందుకంటే అది చైనాకి తైవాన్కి సంబంధించిన ఇష్యూ, మనం ఆల్రెడీ వన్ చైనా ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేస్తున్నాము. సో ఇటువంటి టైంలో మనం ఒక టెన్షన్స్ క్రియేట్ చేసి శాంతి భద్రతలకు మనకు వచ్చేసి ఉల్లంఘన చేయకూడదు అనమాట. సో అందువల్ల సో ఇంకా చూస్తే as a crisis intensified, China stepped up the global diplomacy to reach out the countries in the Southeast Asia, South Asia to seek support its one China policy. సో దీని తర్వాత చైనా ఏం చేసిందంటే ఇంకా మనకి ఆగ్నేయ ఆసియా దేశాలు అంటే మనకి ఇవి ఉంటాయి కదా మనకి సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్, సింగపూర్ కావచ్చు, మలేషియా, ఫిలిపీన్స్, ఇవన్నీ వాటి నుంచి కూడా సపోర్ట్ తీసుకుంటుంది వన్ చైనా ప్రిన్సిపల్కి. అలానే సౌత్ ఏషియా మధ్య మనకి సౌత్ ఏషియా అంటే మనకి కంప్లీట్గా వచ్చేసి దక్షిణాసియా దేశాల దగ్గర నుంచి కూడా తీసుకుంటుంది. సో రీసెంట్గా తీసుకున్న కంట్రీ వచ్చేసి ఒకటి శ్రీలంక, తర్వాత వచ్చేసి బంగ్లాదేశ్. సో శ్రీలంక, బంగ్లాదేశ్ నుంచి అయితే వెరీ రీసెంట్గా ఈ రెండు దేశాలు వన్ చైనా ప్రిన్సిపల్ అయితే యాక్సెప్ట్ చేశాయన్నమాట. సో తర్వాత యాజ్ ఎ స్పోక్స్ పర్సన్ ఆఫ్ ఎంబసీ ఆఫ్ చైనా యాజ్ ఎర్లియర్ సెడ్ దట్ ది 170 కంట్రీస్ హ్యావ్ సపోర్టెడ్ ది వన్ చైనా పాలసీ. సో మొత్తము 170 దేశాలు 170 కంట్రీస్ అనేవి ఆల్రెడీ ఇప్పటివరకు యాక్సెప్ట్ చేస్తున్నాయి, ఈ వన్ చైనా ప్రిన్సిపల్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నాయని చెప్తున్నారనమాట. సో ఇంకా చూస్తే అండ్ ది చైనా వుడ్ నాట్ రీఅనౌన్స్ ది ఆప్షన్ ఫోర్సింగ్లీ డీలింగ్ విత్ ది తైవాన్ అండ్ ఆస్క్డ్ అబౌట్ ది ఇండియాస్ పొజిషన్ ఆన్ వన్ చైనా పాలసీ. సో మీరు ఇండియా ఈజ్ ఏం చెప్తున్నారు అంటే మామూలుగా ప్రెస్లో వీళ్ళు అడుగుతుంటారు కదా ఇండియా యొక్క స్టాండ్ ఏంది తైవాన్ మీద, ఇండియా యొక్క అభిప్రాయం ఏంటని అడిగితే సో ఇక్కడ ఏం చెప్పారంటే ఇండియాస్ రిలవెంట్ పాలసీస్ ఆర్ వెల్ నోన్ యాజ్ కన్సిస్టెంట్, దే డు నాట్ రిక్వైర్ ఎనీ రిటరేషన్. సో మేము దానికి ఎలాంటి ఎదురు చర్యలు తీసుకునే అవసరం లేదు, ఎందుకంటే మేము వన్ చైనా ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేస్తున్నాము, అలా పీస్ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నామని చెప్పారు. సో ద అఫిషియల్స్ కామెంట్స్ ఆన్ ది ఇండియా సైడ్ యాజ్ ఏ రిఫ్లెక్టెడ్ ది న్యూ ఢిల్లీస్ డిసప్పాయింట్ ఓవర్ ది టెక్నికల్ హోల్డ్ దట్ ది చైనా ప్లేస్ ది లిస్టింగ్ ఆఫ్ ది జైషే మొహమ్మద్, సో అబ్దుల్ రెహమాన్ రౌన్ అండ్ యూనిటీ సెక్యూరిటీ కౌన్సిల్ బాగ్. సో ఇదంతా ఏం చెప్తున్నారంటే సో రీసెంట్గా నేను చెప్పాను కదా, నిన్న డైలీ కరెంట్ అఫైర్స్లో చెప్పాను నేను ఆల్రెడీ, రౌఫ్ అస్గర్ అనే వ్యక్తి వచ్చేసి మసూద్ అజర్ అనే ఒక ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ యొక్క తమ్ముడు అనమాట. సో అతన్ని టెర్రరిస్ట్గా గుర్తించాలని ఇండియా, అమెరికా కలిసి ఒక రెజల్యూషన్ మూవ్ చేశాయి యుఎన్ఎస్సీలో, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో. దాన్ని చైనా అయితే బ్లాక్ చేయడం జరిగిందనమాట. సో దానికి అగైనెస్ట్గా మీరు ఏమైనా చేయగలరా తైవాన్ మీద అంటే ఇండియా కూడా మేము అటువంటి ఏమీ చేయదలుచుకోలేదని చెప్పిందనమాట. తర్వాత ఇండియాస్ స్ట్రాంగ్ పొజిషన్ అగైనెస్ట్ టెర్రరిజం, సో పౌండ్ స్పెషల్ రెస్పాన్స్ టు బికాస్ ఆఫ్ ది లేటెస్ట్ టెర్రర్ అటాక్ ఇన్ ది సో రజౌరీ దట్ లెడ్ టు డెత్ ఆఫ్ ది 4 soldiers. సో రీసెంట్గా రజౌరీ సెక్టార్లో, జమ్మూ అండ్ కాశ్మీర్ రజౌరీ సెక్టార్లో కూడా మానవ బాంబుల ద్వారా సూసైడ్ బాంబర్స్ వచ్చారు టెర్రరిస్టులు, దానివల్ల 4 soldiers కూడా చనిపోయారు అనమాట. సో అది కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా క్లియర్ కట్గా చూసుకోవాలి. ఇక్కడ చెప్పినటువంటి థింగ్స్ అన్ని చూసుకోండి. వన్ చైనా పాలసీ మనం ఎప్పుడు యాక్సెప్ట్ చేశాము, రీసెంట్గా ఏ కంట్రీస్ శ్రీలంక ఒకటి, బంగ్లాదేశ్ ఒకటి వచ్చేసి వన్ చైనా పాలసీని యాక్సెప్ట్ చేశాయి. అసలు వన్ చైనా పాలసీ అంటే ఏంటి, దానికి సంబంధించిన ప్రొవిజన్స్ ఇవన్నీ కూడా నేను ప్రీవియస్ డైలీ కరెంట్ అఫైర్స్లో ఒక ఈవెంటే తీసుకున్నాను. కంప్లీట్గా కరెంట్ అఫైర్స్లో మనం ఆల్టర్నేటివ్ డే డిస్కస్ చేస్తాం కదా ఒక ఈవెంట్, అందులో తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేశాను, అదైతే క్లియర్ కట్గా చూడండి. సో తర్వాత ఏముందో చూద్దాం, కరెంట్ అఫైర్స్ తర్వాత ఏముందో క్లియర్. సో తర్వాత సెంటర్ టు ఫైల్ రివ్యూ పిటిషన్ ఆన్ ఎకో సెన్సిటివ్ జోన్స్ ఇన్ ఎస్సీ. సో సుప్రీంకోర్టులో వచ్చేసి సెంటర్ వచ్చేసి రివ్యూ పిటిషన్ వేసింది అనమాట. రివ్యూ పిటిషన్ దేని మీద, ఎకో సెన్సిటివ్ జోన్ మీద వేసింది. అసలు ఏంటి దీని గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అంతా మనము డిస్కస్ చేసుకుందాం. సో ఇక చూడండి, సెక్షన్ 4(4)(a)(4)(e) ఆఫ్ ది జడ్జిమెంట్స్ రిక్వైర్ మోర్ క్లారిటీ సేస్ యూనియన్ మినిస్టర్. ద యూనియన్ మినిస్టర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్రీ క్లైమేట్ చేంజ్ భూపేంద్ర యాదవ్. సో మినిస్ట్రీ విల్ ఫైల్ ది రివ్యూ పిటిషన్ ఇన్ ది సుప్రీం కోర్ట్ అర్జింగ్ ది రీలుక్ ఇన్ టు ది జడ్జిమెంట్ ఆన్ ది ఎకో సెన్సిటివ్ జోన్స్. అంటే ఆల్రెడీ ఎకో సెన్సిటివ్ జోన్స్ మీద ఒక వర్డిక్ట్ అయితే వచ్చింది సుప్రీంకోర్టు నుంచి, దానికి మళ్ళీ రివ్యూ పిటిషన్ అయితే వేశారనమాట. అదేంటో చూద్దాం. స్పీకింగ్ అట్ ది అబ్జర్వేషన్ ఆఫ్ ఓల్డ్ ఎలిఫెంట్ డే, సో అట్ ది పెరియార్ టైగర్ రిజర్వ్ అట్ ది తొక్కడి ఇన్ ఫ్రైడే, Mr. Yadav said the center would seek the review of sections 440A, 44A, 44E of the judgments on the more clarity was required. సో మనకి ఎకో సెన్సిటివ్ జోన్స్ ఉన్నాయి ఇండియాలో. ఎకో సెన్సిటివ్ జోన్స్ అంటే అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఎన్విరాన్మెంట్ పరంగా జోన్స్ అనేవి ఇంపార్టెంట్. అక్కడ ఫారెస్ట్ కావచ్చు, ట్రీస్ పరంగా మనకి ప్లాంట్ స్పీసెస్, ఎనిమల్ స్పీసెస్, ఇవన్నిటి పరంగా కూడా చాలా ఇంపార్టెంట్ జోన్ ఇది. దాన్ని ఎక్కువ సెన్సిటివ్ జోన్ అంటారు. దాని మీద కొన్ని గవర్నమెంట్కి రైట్స్ ఉంటాయి, ఎవరికంటే వాళ్ళకి రైట్స్ ఉంటాయి అక్కడ. సో ఇక్కడ ఏం చెప్పారంటే పెరియార్ టైగర్ రిజర్వ్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పెరియార్. సో పెరియార్ టైగర్ రిజర్వ్. సో పెరియార్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది, కేరళలో ఉంది. సో పెరియార్ టైగర్ రిజర్వ్ వచ్చేసి కేరళలో ఉంది. దానికి సంబంధించి ఓల్డ్ ఎలిఫెంట్ డే చేశారు. సో ఓల్డ్ ఎలిఫెంట్ డే ఇప్పుడు నిన్ననమాట ఆగస్ట్ 12 వచ్చి
వరల్డ్ ఎలిఫెంట్ డే గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆగస్టు 12th వచ్చేసి వరల్డ్ ఎలిఫెంట్. సో వరల్డ్ ఎలిఫెంట్ డే. సో వరల్డ్ ఎలిఫెంట్ డే వచ్చేసి ఆగస్టు 12th అనమాట. సో ఇప్పుడు చూస్తే ఇంకా ఏమి ఇచ్చారంటే ప్రొటెక్టెడ్ ఏరియాస్ ద సెక్షన్స్ పర్టైన్ టు డైరెక్ట్ టు నోటిఫై ది ఎకోసిస్టమ్ జోన్స్ ఆఫ్ ద మినిమమ్ 1 kilometer ఫ్రమ్ ది డిమార్కేటెడ్ బౌండరీస్ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఎగ్జంప్షన్ టు ప్రొవైడ్ ఆన్గోయింగ్ యాక్టివిటీస్ విత్ ఇన్ ది ప్రపోజ్డ్ ఎక్స్టెన్సివ్ జోన్స్ ప్రొవైడెడ్ దే డిడ్ నాట్ ఫిగర్ ఆన్ ది ప్రొహిబిటెడ్ లిస్ట్. సో దీని ప్రకారం ఏం చెప్తున్నారంటే ఈ ఒక ప్రొటెక్టెడ్ ఏరియా ఉంటే దానికి 1 kilometer పరిధి వరకు అనమాట. సో ప్రొటెక్టెడ్ జోన్ అయితే 1 kilometer పరిధి వరకు కూడా దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ పరిధి కింద తీసుకొని ఎకో సెన్సిటివ్ జోన్ కింద అన్ని చేస్తారని చెప్పేసి ఇక్కడ చెప్పారనమాట. సో దీనికైతే కోర్టు ఉంది. మిస్టర్ యాదవ్ యాడెడ్ దట్ ఏ కమిటీ హ్యాస్ బీన్ ఫార్మ్డ్ టు అడాప్ట్ holistic approach on the reports K.K. Kasturirangan, so Kasturirangan and Madhav Gadkil committees, so committees for a conservation of Western Ghats. వెరీ 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 ఇంపార్టెంట్ ఈ పాయింట్స్, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు, ఇంకా వచ్చేసి ఏబిపిఎస్సీ గ్రూప్ 1లో కూడా ఈ పాయింట్ అయితే అడగడం జరిగిందనమాట. సో ఆ పాయింట్ ఏంటంటే మనకి 2 కమిటీస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి కే కస్తూరిరంగన్, సే కస్తూరిరంగన్ అండ్ మాధవ్ గాడ్గిల్. సో ఈ రెండు కమిటీస్ కే కస్తూరిరంగన్ ఒకటి, నెక్స్ట్ మాధవ్ గాడ్గిల్. ఈ 2 కమిటీస్ దేనికి సంబంధించి అంటే వెస్టర్న్ ఘాట్స్కి సంబంధించి అనమాట. సో మనకి వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి కదా, పశ్చిమ కనుమలు అంటాం, వీటికి సంబంధించి కన్జర్వేషన్ అనమాట. వెస్టర్న్ ఘాట్స్ని కాపాడాలనే ఒక కన్జర్వేషన్తో తీసుకొచ్చారు ఈ 2 కమిటీస్. ఆల్రెడీ యూపీఎస్సీలు అడిగారు, మనకి ఏబిపిఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా అడిగారు ఇది. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్కి వచ్చే అవకాశం ఉంది. సో కస్తూరిరంగన్ రిపోర్ట్ ఒకటి, మాధవ్ గాడ్గిల్ కమిటీ 2 కూడా వెస్టర్న్ ఘాట్స్ కన్జర్వేషన్ కోసం, అంటే మనకి పశ్చిమ కనుమలు కాపాడడం కోసం తీసుకొచ్చిన కమిటీస్ అనమాట. ద ప్యానల్ విల్ ఆల్సో కన్సిడర్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ సబ్మిటెడ్ బై ది పబ్లిక్. సో కేరళ ఏం చెప్తుంది దీనికి సంబంధించి, కేరళ ఏం చెప్తుంది? సో కేరళస్ ఫారెస్ట్ మినిస్టర్ ఏకే Sasendran welcomed the assurance given by the Union Minister. So Mr. Sasendran also expressed the optimism that the central government would earnestly consider the state's demand to exclude human inhabited areas from the buffer zone. So human inhabited areas from the buffer zone. So ఇక్కడ నుంచి ఈ సెన్సిటివ్ జోన్ నుంచి హ్యూమన్ ఇన్హాబిటెడ్ ఏరియాస్ ఉంటాయి కదా, అక్కడ నుంచి బఫర్ జోన్ తీసేయాలంటే కేరళ ఒక డిమాండ్ చెప్పింది, సెంట్రల్ గవర్నమెంట్ ఒక డిమాండ్ చెప్తుంది అనమాట. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఆ పరిధి నుంచి 1 kilometer వచ్చేసి ఏమి ఉండకూడదని చెప్తుంది. అక్కడ ట్రైబల్స్ వీళ్ళు ఉంటారు కదా, ట్రైబల్స్ ఉంటారు. సో టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ట్రైబల్స్ ఉంటారు కదా, సో వాళ్ళకైతే కేరళ గవర్నమెంట్ సపరేట్గా చెప్తుంది. కాబట్టి కేరళ గవర్నమెంట్ వర్సెస్ యూనియన్ కాబట్టి ఇది సుప్రీంకోర్టులో వేశారు. ఫస్ట్ కేరళకైతే ఇది మామూలు ఫేవర్గా వచ్చింది, తర్వాత మళ్ళీ రివ్యూ పిటిషన్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ అనేది వేసిందనమాట. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది పెరియార్ టైగర్ రిజర్వ్ అనేది ఎక్కడ ఉంది, పెరియార్ టైగర్ రిజర్వ్ అనేది మనకి కేరళలో ఉంది. ఇదే కాకుండా న్యూస్లో ఉంటాయి కదా, న్యూస్లో ఉన్నటువంటి మంచి టైగర్ రిజర్వ్స్, నేషనల్ పార్క్స్ ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు, బయోస్ఫియర్ రిజర్వ్స్ ఇవి. కాబట్టి చూసుకోండి నీట్గా ఇంపార్టెంట్. తర్వాత ఇంపార్టెంట్ వచ్చేసి మనకి రిపోర్ట్స్, కస్తూరిరంగన్ రిపోర్ట్ ఒకటి, అలాగే మాధవ్ గాడ్గిల్ కమిటీ. ఈ 2 కూడా వెస్టర్న్ ఘాట్స్కి సంబంధించి అనమాట, పశ్చిమ కనుమలకి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏముందంటే ఇరాన్ మే యాక్సెప్ట్ EU ప్లాన్ ఆన్ న్యూక్లియర్ డీల్. సో న్యూ డిక్లేర్ ఇఫ్ డిమాండ్స్ మీట్. సో ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారో, యూరోపియన్ యూనియన్ ప్రపోజల్స్ టు రివైవ్ 2015 ఇరాన్ న్యూక్లియర్ డీల్ కెన్ బి యాక్సెప్టబుల్ ఇఫ్ ప్రొవైడ్స్ అష్యూరెన్స్ టు టెహ్రాన్ కీ డిమాండ్స్. సో యూరోపియన్ యూనియన్ ప్రపోజల్ ఏం చేస్తుందంటే, సో ఇక్కడ ఇరాన్ మే యాక్సెప్ట్ EU ప్లాన్. సో ఇరాన్ అనేది మేము యాక్సెప్ట్ చేస్తాము యూరోపియన్ యూనియన్ యొక్క ప్లాన్ని, ఎప్పుడంటే ఆ న్యూక్లియర్ డీల్ ఎప్పుడంటే ఇఫ్ డిమాండ్స్ మీట్, డిమాండ్స్ అనేవి మాకు అనుకున్న విధంగా ఉన్నప్పుడని. సో ఇంకా చెప్తున్నారంటే ఇక్కడ, సో EU said on Monday it put forward a final text following 4 days on India direct talks between the US and Iran officials in the Vienna. సో వియన్నా అంటే ఎక్కడ ఉంది, ఆస్ట్రియా క్యాపిటల్ అనమాట. ఆస్ట్రియా యొక్క క్యాపిటల్ వచ్చేసి వియన్నా. సో ఇంపార్టెంట్. సో మనకు IAEA ఉంది కదా, సో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఉంది కదా, దానికి హెడ్ క్వార్టర్స్ అనమాట వియన్నా. సో ఇంకా చెప్తున్నారంటే ఏ సీనియర్ EU official said that the no more changes could be made to the text which was been under the negotiation for 15 months. సో మేము ఈ టాక్స్ అనేవి ఇండైరెక్ట్ టాక్స్ బిట్వీన్ ఇరాను యుఎస్ అనేది ఇరాన్ మీద ఆంక్షలు విధించింది అనమాట. ఇరాను రష్యా అంటే యుఎస్కి అసలు పడదు. సో ఎందుకంటే వాటి మీద ఆంక్షలు విధించింది. ఇప్పుడు ఉక్రెయిన్ మీద దాడి చేయడం రష్యా, నెక్స్ట్ ఇరాన్ వచ్చేసి న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేయడము, ఇవన్నీ కూడా అమెరికాకి నచ్చట్లేదు అనమాట. సో కాబట్టి ఇరాన్ మీద ఆంక్షలు విధించింది. కాకపోతే ఇక్కడ యుఎస్కి ఇరాన్కి మధ్య మీడియేట్ చేయాలని చెప్పేసి యూరోపియన్ యూనియన్ అయితే ట్రై చేస్తుంది అనమాట. సో ఈ సెట్ దట్ ది ఎక్స్పెక్టెడ్ ఫైనల్ డెసిషన్ ఫ్రమ్ పార్టీస్ విత్ ఏ వెరీ వెరీ ఫ్యూ వీక్స్. సో మేము అనుకున్న విధంగా ఇరాన్ అయితే మాకు రెస్పాండ్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. సో ఇంకా IRNA, సో ఇరాన్ వల్ల చెప్తున్నారు కోటెడ్ ది
యూనిఫైడ్ అన్ఐడెంటిఫైడ్ ఇరానియన్ డిప్లొమాట్ వాజ్ సెయింగ్ టెహరాన్ వాజ్ ది రివైవింగ్ ది ప్రపోజల్. ఓకే, టెహరాన్ అనేది మనకి ఇరాన్ క్యాపిటల్, మేము దాన్ని ఆలోచిస్తున్నాము, దాని మీద డెసిషన్ అనేది త్వరలో తీసుకుంటామని చెప్పేసి ఇరాన్ సైడ్ వాళ్ళు చెప్తున్నారు. సో ప్రపోజల్స్ బై ది EU can be acceptable if they provide Iran with a assurance on the issues of safeguards and sanctions on the guarantees. సో ఇప్పుడు ఇరాన్ మీద ఆంక్షలు విధించింది, అమెరికా అనేది ఆంక్షలు విధించింది. సో దానివల్ల ఇరాన్కి చాలా ఎఫెక్ట్ ఉందన్నమాట. సో ఇరాన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా మీద ఆంక్షలు తగ్గించండి, ఆంక్షలు తీసేయండి, ఆంక్షలు కూడా తగ్గించాలని చెప్పేసి ఇక్కడైతే వాళ్ళు చెప్తున్నారు. మాకు సేఫ్ గార్డ్స్ ఉండాలి ట్రేడ్ పరంగా, ఇంటర్నేషనల్ ట్రేడ్ పరంగా, సో పవర్ఫుల్గా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. సో ఇస్లామిక్ రిపబ్లిక్ హ్యాస్ సాట్ టు అబ్టైన్ ది guarantees that no future US president should renege on the deal if it is revived. So former President Donald Trump did in the 2018 and restored the harsh US sanctions on Iran. సో ఇంతకుముందు డొనాల్డ్ ట్రంప్ ఉన్నప్పుడు చాలా ఆంక్షలు, చాలా మల్టీలేటరల్ ఆక్షన్స్ అనేవి, అంటే మనకి మల్టీలేటర్ ఒక మిలిటరీ ఆక్షన్స్ ఎట్లాంటి ట్రేడ్ పరంగా కాకుండా మల్టీలేటర్ అన్ని ఆంక్షలు అయితే విధించారు అనమాట. అంటే కంప్లీట్గా ఇరాన్ మీద ఆంక్షలు అనేవి విధించారు. సో ఇప్పుడు ఇరాన్ ఏమనుకుంటుందంటే కొంచెం సాఫ్ట్గా ఉన్నారు బైడెన్ కాబట్టి, సో బైడెన్ మా మీద అన్ని ఆంక్షలు విధించకుండా వాటిని కూడా ఎత్తేయచ్చు అని చెప్పి వాళ్ళు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. The President Joe Biden cannot provide such iron-cold assurances because the deal is political understanding rather than the legal binding treaty. సో ఇది పొలిటికల్ అనమాట. ఇప్పుడు ఇరాన్ వచ్చేసి ఏమైందంటే మామూలుగా ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇరాన్ వచ్చి ఒక న్యూక్లియర్ బాంబు తయారు చేయాలనుకున్నది. సో ఇరాన్ దగ్గర మొత్తం వచ్చేసి 60% ఎన్రిచ్డ్ యురేనియం ఉంది. సో మొత్తం 60% ఎన్రిచ్డ్ యురేనియం ఉంది. సో మామూలుగా న్యూక్లియర్ బాంబు తయారు చేయాలంటే 90% ఎన్రిచ్డ్ యురేనియం ఉండాలి, 90% కావాలి, మినిమం వచ్చేసి 90% ఉంటేనే న్యూక్లియర్ బాంబు అనేది తయారు చేయగలరనమాట. సో ఇక్కడ 60% ఉంది, ఆ 30% పెద్ద మ్యాటర్ ఏం కాదు తెచ్చుకొని తయారు చేయడానికి. కాకపోతే ఇప్పుడు ఈ తయారు చేయడం వల్ల ప్రపంచ దేశాలకు ముప్పు ఉందన్నమాట. సో ఇంతకుముందు ఏం జరిగిందంటే 2016 ఆ టైంలో ఇరాన్ ఒక న్యూక్లియర్ బాంబ్ టెస్ట్ అనేది చేయాలనుకున్నది అనమాట. చేయాలనుకున్న టైంలో ఒక షెడ్యూల్ చేసి పెట్టుకున్నది ఈ టైంలో చేయాలని. దానికి యుఎస్ గవర్నమెంట్ వాళ్ళు కొన్ని వైరస్ పంపించారు, మాల్వేర్ అంటే ఒక స్పైవేర్ లాంటిది పంపించారు. దాని పేరు ట్రక్స్నెట్ అనమాట. ట్రక్స్నెట్ ఆల్రెడీ చెప్పాను డైలీ కరెంట్ అఫైర్స్లో. అది ఆ సిస్టమ్కి పంపించారు అనమాట, ఇరాన్ సిస్టమ్స్కి వెళ్ళగానేది ఆ సిస్టమ్ మొత్తాన్ని కూడా కొలాప్స్ చేసేసింది. అంటే ఆ షెడ్యూల్ని మొత్తం వచ్చేసి కర్బ్ చేసేసింది అనమాట. అంటే ఇక ఇప్పటికీ అది కాకుండా సో అట్లా జరిగిందనమాట. తర్వాత ఇప్పుడు ఇరాన్ న్యూక్లియర్ డీల్ చేస్తుంది. సో అది జరగకుండా, న్యూక్లియర్ బాంబు డీల్ జరగకుండా మనకి అమెరికాకి ఇరాన్కి మధ్య శాంతి ఒప్పందాలు జరగాలని చెప్పేసి యూరోపియన్ యూనియన్ అయితే చేస్తుందన్నమాట. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది యూరోపియన్ యూనియన్. సో యూరోపియన్ యూనియన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేటా అంతా రాసి పెట్టుకోండి. దీనికి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? బ్రసెల్స్లో ఉంటుంది. బెల్జియం క్యాపిటల్ యొక్క బ్రసెల్స్లో ఉంటుంది. ఏ కంట్రీస్ ఉన్నాయి, రీసెంట్గా ఏ కంట్రీస్ ఇందులో జాయిన్ అయ్యాయి, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా చూసుకోవాలి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఎలిఫెంట్ రిజర్వ్ నోటిఫైడ్ ఇన్ ది అగస్తమలై. సో ఒక ఎలిఫెంట్ రిజర్వ్ అయితే నోటిఫై చేశారంట అగస్తమలైలో. సో అగస్తమలై మనకి ఎక్కడ ఉంటుంది, ఏ జోన్లో ఉంటుంది, ఇవన్నీ కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ద స్టేట్ గవర్నమెంట్ ఆన్ ఫ్రైడే సో నోటిఫైడ్ ది న్యూ ఎలిఫెంట్ రిజర్వ్ ఉంది అగస్తమలై. సో అగస్తమలై అనేది తమిళనాడు గవర్నమెంట్. సో తమిళనాడు గవర్నమెంట్ అనేది నోటిఫై చేసింది అనమాట ఒక ఎలిఫెంట్ రిజర్వ్, కొత్త ఎలిఫెంట్ రిజర్వ్ అనేది. చూద్దాం. ఇన్ సోషల్ మీడియా పోస్ట్ చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ సెడ్ దట్ ది ఆన్ వరల్డ్ ఎలిఫెంట్ డే. సో ఇక్కడ కూడా చూడండి, వరల్డ్ ఎలిఫెంట్ డే ఇందా చెప్పాను కదా, వరల్డ్ ఎలిఫెంట్ డే. మీకు చాలా విషయాలు చెప్తాను ఇక్కడ. సో వరల్డ్ ఎలిఫెంట్ డే August 12th అనమాట. సో August 12th వచ్చేసి వరల్డ్ ఎలిఫెంట్ డే. సో ఇక్కడ చూస్తే ఐఎమ్ గ్లాడ్ టు తమిళనాడు ఇట్స్ గట్స్ 15th ఎలిఫెంట్ రిజర్వ్ ఎట్ ది అగస్తమలై ఇన్ ది తిరునెల్వేలి డిస్టిక్. సో మనకి తమిళనాడులో ఆల్రెడీ 4 ఉన్నాయి, ఇది వచ్చేసి 5th వన్ అనమాట. సో కొత్తది వచ్చేసి 5th. మొత్తము అక్కడ వచ్చేసి ఎలిఫెంట్ రిజర్వ్స్ అనమాట. ఎలిఫెంట్ రిజర్వ్స్ 4 ఉన్నాయి ఇప్పుడు తమిళనాడులో, ఇది వచ్చేసి 5th వన్. ఇప్పుడు కంప్లీట్గా తమిళనాడులో 5 ఎలిఫెంట్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి. సో అకార్డింగ్ టు నోటిఫికేషన్ దట్ ది ఫారెస్ట్ ఏరియాస్ ఆఫ్ ది కలక్కడ్ ముదంతురై టైగర్ రిజర్వ్. సో కేఎంటీఆర్ అంటారు. సో కేఎంటీఆర్ అండ్ ది కన్యాకుమారి వైల్డ్ లైఫ్ శాంచురీ ఇన్ అగస్తమలై. సో కన్యాకుమారి వైల్డ్ లైఫ్ శాంచురీ ఈ రెండు కూడా ఎక్కడ ఉంటాయంటే మనకు వచ్చేసి అగస్తమలైలో ఉంటాయన్నమాట. అగస్తమలై ల్యాండ్స్కేప్ కాన్స్టిట్యూటెడ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ హ్యాబిటేట్స్ ఏషియన్ ఎలిఫెంట్స్ ఇన్ ది సదర్న్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ది వెస్టర్న్ ఘాట్స్. సో మనకి వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి కదా, సో వెస్టర్న్ ఘాట్స్లో సదర్న్ మోస్ట్ పాయింట్ అనమాట, అంటే దక్షిణంగా ఉండే పాయింట్లో వచ్చేసి, సో దక్షిణంగా ఇలా ఉంటాయి వెస్టర్న్ ఘాట్స్ అనేవి మనకు ఉంటాయి కదా. సో దక్షిణంగా ఉండే పార్ట్లో వచ్చేసి ఇది ఇంపార్టెంట్ ఏషియన్ ఎలిఫెంట్స్, ఆసియా ఎలిఫెంట్స్ ఉండే ఇంపార్టెంట్ ఏరియా అనమాట ఇది. సో ఇక్కడైతే తీసుకున్నారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, కేఎంటీఆర్ ఒకటి టైగర్ రిజర్వ్, కలక్కడ్ ముదంతురై టైగర్ రిజర్వ్, ఇది ఒకటి తమిళనాడులో ఉంటుంది టైగర్ రిజర్వ్. నెక్స్ట్ కన్యాకుమారి వైల్డ్ లైఫ్ శాంచురీ, ఇది కూడా మనకి తమిళనాడులో ఉంటుంది. మొత్తం వచ్చి అగస్తమలై బెల్ట్లో ఉంటుంది అనమాట. ఇదంతా అగస్తమలై బెల్ట్లో ఉంటుంది. సో తర్వాత
ద న్యూ ఎలిఫెంట్ రిజర్వ్ హ్యాస్ బీన్ నోటిఫైడ్ టు ఎన్ష్యూర్ ది కన్జర్వేషన్ ఆఫ్ రిచ్ ఎలిఫెంట్ హ్యాబిట్స్ ఇన్ ది ఏరియా టు ఎన్రిచ్ హెల్త్ అండ్ కనెక్టివిటీ ఎలిఫెంట్ మైగ్రేటరీ పాస్ట్ ఇన్ ది ల్యాండ్స్కేప్ టు ప్రాపర్ రీసెర్చ్ అండ్ ఎఫిషియెంట్ మేనేజ్మెంట్. సో కంప్లీట్గా వాటికి సంబంధించి సీసీ కెమెరాలు పెడతారు. సో వాటి కన్జర్వేషన్ అనమాట, వాటిని కాపాడడం కోసం చర్యలన్నీ తీసుకుంటూ ఉంటారు ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి ద రిజర్వ్ విల్ కవర్ టోటల్ ఏరియా ఆఫ్ ది 1,19,748.26 టోటల్ హెక్టార్స్ ఇన్ ది డిస్ట్రిక్ట్ ఆఫ్ తిరునెల్వేలి అండ్ కన్యాకుమారి. సో ఈ తమిళనాడులోని తిరునెల్వేలి ఒకటి, కన్యాకుమారి డిస్ట్రిక్ట్స్లో అయితే ఇది ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అయితే ఎలిఫెంట్ గురించి వాటి గురించి క్లియర్ కట్గా ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుందాం. ఈ అగస్తం అనే టైగర్ రిజర్వ్ అనేది మనకి సో కంప్లీట్గా ఇంపార్టెంట్. ఇది నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్స్లో పార్ట్గా ఉంటుంది అనమాట. నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్ ఉందా, సో అందులో పార్ట్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ సో మనకి ఎలిఫెంట్కి సంబంధించి కొన్ని విషయాలు చూద్దాం. సో ఎలిఫెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎనిమల్ ఇండియాలో. సో ఎలిఫెంట్ అనేది మనకి ఇండియాలో వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఎనిమల్. సో ఫస్ట్ వచ్చేసి ఎలిఫెంట్ అనేది మన ఇండియాలో నేషనల్ హెరిటేజ్ ఎనిమల్ అనమాట. సో నేషనల్ హెరిటేజ్ ఎనిమల్ ఆఫ్ ఇండియా. సో నేషనల్ హెరిటేజ్ ఎనిమల్ ఆఫ్ ఇండియా. సో ఇంకా వచ్చేసి స్టేట్ ఎనిమల్ ఆఫ్ కేరళ, కర్ణాటక అండ్ జార్ఖండ్. సో గుర్తుపెట్టుకోండి, ఎలిఫెంట్ అనేది ఇండియాలో నేషనల్ హెరిటేజ్ అనమాట, అంటే జాతీయ వారసత్వ జంతువు. సో ఇండియా యొక్క జాతీయ వారసత్వ జంతువు వచ్చేసి ఎలిఫెంట్ అనమాట. సో తర్వాత ఏనుగు. సో నెక్స్ట్ స్టేట్ ఎనిమల్ ఆఫ్ కేరళ, కర్ణాటక అండ్ జార్ఖండ్. ఈ 3 రాష్ట్రాలకు వచ్చేసి సో ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ కేరళకు ఒకటి, కర్ణాటక, జార్ఖండ్, ఇది ఒకటి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఇంకా వచ్చి దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఏమున్నాయంటే సో ఎలిఫెంట్. సో కర్ణాటక వచ్చేసి హైయెస్ట్ పాపులేషను. సో మనకి ఎలిఫెంట్కి సంబంధించి హైయెస్ట్ పాపులేషన్ ఎక్కడ ఉందంటే మనకి కర్ణాటక రాష్ట్రంలో ఉందన్నమాట. సో ఏనుగు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి హిందూస్ కూడా చాలా పవిత్రంగా చూస్తారు. సో ఎలిఫెంట్ గాడ్గా చూస్తాడు అనమాట. మనకు వచ్చేసి లార్డ్ గణేష ఉంటారు కదా, సో అట్లా హిందూయిజం కూడా ఎలిఫెంట్ అనేది చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో హిందూ టెంపుల్స్ దగ్గర నెక్స్ట్ పూరం ఫెస్టివల్స్ అని కేరళలో చేస్తారనమాట. పూరం ఫెస్టివల్ అవన్నీ కూడా ఎలిఫెంట్ ద్వారానే, ఎలిఫెంట్స్ ఉంటాయి అక్కడ చేస్తారు. సో చిన్నప్పుడు మనం పోయమ్స్ కూడా చెప్పుకుంటూ ఉంటాం, ఏనుగమ్మ ఏనుగు, మా ఊరు వచ్చింది ఏనుగు అట్లా. సో కాబట్టి ఎలిఫెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇండియాలో వచ్చేసి ఎలిఫెంట్ గురించి చూసుకోండి. సో దీంతో పాటు మీరు చూసుకోవాల్సింది ఎలిఫెంటే కాకుండా ఇంకా ఇంపార్టెంట్ వచ్చేసి టైగరు. ఇండియాలో టైగర్ కూడా ఇంపార్టెంట్, నేషనల్ ఎనిమల్ ఆఫ్ ఇండియా. సో నెక్స్ట్ టైగర్ తర్వాత రినోసర్స్. సో రినోసర్స్ మనకి కాజీరంగా నేషనల్ పార్కులో ఎక్కువ ఉంటాయి. సో దీని తర్వాత వచ్చేసి మనకి బ్లాక్ బక్. సో బ్లాక్ బక్ అంటే కృష్ణ జింక, ఇది స్టేట్ ఎనిమల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ యొక్క స్టేట్ ఎనిమల్ అనమాట ఏది బ్లాక్ బక్. ఇది ప్రపంచంలోనే చీత తర్వాత, చీత వచ్చి మనకి ఫాస్టెస్ట్ ఎనిమల్ అనేది ల్యాండ్ అనమాట. మనకి భూమి మీద అతి వేగంగా పరిగెత్తే జంతు మనకి ఎనిమల్ వచ్చేసి చీత తర్వాత సెకండ్ ప్లేస్ వచ్చేసి బ్లాక్ బక్ అనమాట. సో బ్లాక్ బక్ కృష్ణ జింక అనేది చీత తర్వాత చాలా ఫాస్టెస్ట్ ఎనిమల్, సెకండ్ ఫాస్టెస్ట్ ఎనిమల్. కాబట్టి ఇలాంటి ఎనిమల్స్ ఉంటాయి కదా, వీటి గురించి కంప్లీట్గా మీరు దీనికి ఐసీవీఎన్ స్టేటస్ ఏముంది, ఏ స్టేట్లో ఎక్కువ ఉన్నాయి, ఏ స్టేట్కి ఇది స్టేట్ ఎనిమల్, ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఇప్పుడు బ్లాక్ బక్ అనేది మనకి స్టేట్ ఎనిమల్ ఆంధ్రప్రదేశ్ కాక పంజాబ్ కూడా స్టేట్ ఎనిమల్ అనమాట. ఇట్లాంటి ఫ్యాక్ట్స్ అనేవి చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఏమున్నాయి చూద్దాం, నెక్స్ట్ కరెంట్ ఈవెంట్స్ ఏముందో చూద్దాం. సో నెక్స్ట్ ఎకనమీకి సంబంధించింది ఇండస్ట్రియల్ అవుట్పుట్ గ్రోత్ స్లోస్. మనకి ఇండస్ట్రియల్ అవుట్పుట్ ఉంది కదా, సో ఇండస్ట్రియల్ అవుట్పుట్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది, చాలా స్లో అయిందని చెప్పి చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ అయితే ఇక్కడ చూద్దాం. మెయిన్స్ పరంగా చాలా ఇంపార్టెంట్ ఇట్లాంటి పాయింట్స్. సో ఐఏపీ మనకి ఇండస్ట్రియల్ మనకి ప్రొడక్షన్ ఉంది కదా, ఐఏపీ వచ్చేసి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఉంది కదా, అది ఒకటి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇండియాస్ ఇండస్ట్రియల్ అవుట్పుట్ 12.3% ఆన్ year-on-year in June. సో moderating from the 19.6% in this May and 16.4% uptick in the electricity and 12.5% growth in the manufacturing. So mining activity grew in the 7.5%. సో మామూలుగా ఇంతకుముందు అయితే మనకి 19.6% ఉంది మేలో, ఇప్పుడు 12.3%కి తగ్గిపోయింది అనమాట. సో ఇందులో చూడండి ఎలక్ట్రిసిటీ అనేది సో మనకి కొన్ని పెరిగాయి అనమాట. ఇక్కడ ఎలక్ట్రిసిటీ 16.4% అప్టిక్ ఇన్ ఎలక్ట్రిసిటీ అండ్ 12.5% గ్రోత్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్. మైనింగ్లో వచ్చి 7.5% అనేది స్లైట్గా ఇంప్రూవ్ అయ్యని చెప్తున్నారు. సో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ హౌఎవర్ గ్రూ ఓన్లీ 0.4% ఆన్ ది May 2019. సో మనకి ఐఐపీ ఉంది కదా, సో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కేవలం 0.14% మాత్రమే,
కేవలం 1% మాత్రమే పెరిగిందనమాట. అంటే చాలా చాలా తక్కువ అనేది పెరిగిందనమాట. సో విత్ ది మ్యానుఫ్యాక్చరింగ్ బీయింగ్ ఓన్లీ సెక్టార్ సో రిపోర్ట్ ఏ సీక్వెన్షియల్ అప్స్టిక్ ఇన్ ది అవుట్పుట్ ఇన్ జూన్ సో రైజింగ్ 1.3%. సో ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ మాత్రమే పెరిగిందనమాట. రిమైనింగ్ కూడా చాలా వరకు తగ్గాయని చెప్తున్నారు. సో ప్రొడక్షన్ ఆఫ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ సో మన కన్జ్యూమర్ డ్యూరబుల్స్ క్యాపిటల్ గూడ్స్ సో లెడ్ ది గ్రోత్ ట్రాజెక్టరీ అమంగ్ ది యూజ్ బేస్డ్ కేటగిరీస్ ఫర్ ది సెకండ్ మంత్ ఇన్ ది రో రైజింగ్ 26.1%, 23.1% ఎక్స్పెక్ట్ జూన్. సో ఇక్కడ మనకి క్యాపిటల్ గూడ్స్ ఉంటాయి. సో క్యాపిటల్ గూడ్స్ ఒకటి అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ ఈ రెండు కూడా స్లైట్గా అయితే పెరిగాయి అనమాట. ఎందుకంటే మనకి కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఉంటాయి కదా, సో కన్జ్యూమర్ డ్యూరబుల్స్ థింగ్స్ అనమాట. సో కన్జ్యూమర్ డ్యూరబుల్స్ క్యాపిటల్ గూడ్స్ ఇవి ఎక్కువగా యూటిలైజ్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు కన్జ్యూమర్ డ్యూరబుల్స్ గూడ్స్ ఉంటాయి. సో చిన్న చిన్న వస్తువులు కావచ్చు, ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇట్లాంటివన్నీ కూడా ఎప్పుడు మనకు అవసరం అనమాట. కాబట్టి అవి మనకి నిత్యావసర వస్తువుల్లో ఒకటి వన్ ఆఫ్ ది పార్ట్ కాబట్టి అవి ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు కాబట్టి లైట్గా వాటి మీద అయితే పెరిగిందనమాట. ఇన్పుట్ అనేది అవుట్పుట్ పెరిగింది. సో తర్వాత దిస్ ఈజ్ ది థర్డ్ సక్సెసివ్ మంత్ ఆఫ్ ది అవుట్పుట్ గ్రోత్ ఫర్ ది కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఆఫ్టర్ ది 6 months ఆఫ్ ది కన్స్ట్రక్షన్. సో మనకి 6 నెలల నుంచి కన్స్ట్రక్షన్ తగ్గుతూ వస్తున్నాయి, ఈ మధ్య పెరిగాయని చెప్పి చెప్తున్నారు. సో బై కాంట్రాస్ట్ కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్ అవుట్పుట్ గ్రోత్ వాస్ 2.96 ఆఫ్టర్ ది 0.9% ఇన్ ది రేప్. సో మన కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్ ఉంటాయి కదా, అది ఓన్లీ 0.9% అయితే ఇంక్రీజ్ అయిందని చెప్తున్నారు. సో ప్రైమరీ గూడ్స్ అవుట్పుట్ రోజ్ 13.7%, ప్రైమరీ గూడ్స్ వచ్చేసి 13.7% అయితే పెరిగాయి. సో ఫాలోడ్ బై ది ఇంటర్మీడియట్ గూడ్స్ వచ్చేసి 11% అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్స్ట్రక్షన్ ఐటమ్స్ గ్రూ 8% అనే పెరిగాయి. సో ఇక్కడ ఇవన్నీ చూడండి ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు ఎకనమీలు అడుగుతారు. సో స్టేట్మెంట్స్ అడుగుతారు. మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ రోజ్ బై 12%. సో నెక్స్ట్ ఇంటర్మీడియట్ గూడ్స్ అట్లా స్టేట్మెంట్స్ అడిగినప్పుడు మీకు చాలా డిఫికల్ట్గా ఫేస్ చేస్తారు. కాబట్టి ఇలాంటి పాయింట్స్ అన్ని ఏవే పెరిగాయి ఏవే తగ్గాయని ఒక చిన్న లిస్ట్ అవుట్ చేసి పెట్టుకున్నారంటే మీకు స్టేట్మెంట్ అడిగినా కూడా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా ఆన్సర్ అనేది చేస్తారనమాట. సో నెక్స్ట్ హౌఎవర్ దీస్ 3 sectors రిపోర్టెడ్ ఏ సీక్వెన్షియల్ సో డిక్లైన్ ఫ్రమ్ ది మెయిన్ అవుట్పుట్ విత్ ది ప్రైమరీ గూడ్స్ అనేది 3.8% తగ్గిందనమాట ఇప్పుడు. సో ఇంటర్మీడియట్ గూడ్స్ అనేది 2.9%, కన్స్ట్రక్షన్ 2.9% అనేది తగ్గాయి. ఎప్పుడు ఫ్రమ్ మే నుంచి చూసుకుంటే ఇవన్నీ మేలో పెరిగాయి, సో మే నుంచి తగ్గాయి. సో ఆల్ ద గ్రోత్ ఇన్ ది కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్ ఈజ్ ఏ స్టిల్ లో. కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్ అనేది ఇంకా తగ్గుతున్నాయి అనమాట, ఎందుకంటే పెరిగింది చాలా తక్కువ 0.9%. కాబట్టి ఇప్పుడు ఇంకా కంపేర్ చేసుకుంటూ వస్తే తగ్గిపోతూ ఉన్నాయి అనమాట. సో ఇట్ వాజ్ ది హైయెస్ట్ ఇన్ 5 months నోటెడ్ ది ఇండియాస్ రేటింగ్ ఎకనమిస్ట్. సో ఇది లాస్ట్ 5 months చూసుకుంటే చాలా ఎక్కువ అనమాట, అంటే తగ్గిపోవడం అనేది చాలా ఎక్కువ. So a rebound in this sector important durables and sustainable industrial cover recovery so far has been witnessing the K-shaped recovery. So tapered growth in the consumer non-durables and the high growth in consumer durables segment. So K-shaped recovery. So very important ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. K-shaped recovery. సో K-shaped recovery అంటే అర్థం ఏంటంటే సో ర్యాపిడ్ ఇక్కడ వచ్చేసి ర్యాపిడ్ గ్రోత్ ఇన్ ది కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్. సో కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్ టు రేషియో టు కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అనమాట. దీనికి మధ్య రేషియో ఎంత ఉందో దాన్ని కే షేప్ రికవరీ అని అంటారు. సో తర్వాత ఇంకా చూస్తే ద మోడరేట్ దే సెడ్ దట్ ది మోడరేట్ రికవరీ మే అక్కర్ కమింగ్ ది మంత్స్ ఇన్ ది విత్ ది ప్రోగ్రెస్ ఆఫ్ మాన్సూన్. సో మన ఇండియాలో స్టాక్ మార్కెట్స్ కావచ్చు, సో మనకి ఇండస్ట్రియల్ అవుట్పుట్ ఇవన్నీ కూడా మాన్సూన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అగ్రికల్చర్ కూడా ఇండియన్ అగ్రికల్చర్ కూడా ఎక్కువగా మాన్సూన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే మనకి మాన్సూన్ స్ట్రాంగ్గా ఉంటే పంటలు బాగా పండుతాయి, అన్ని సెక్టార్స్ కూడా బాగుంటాయి అనమాట. వీక్ మాన్సూన్ ఉన్నప్పుడు అన్ని సెక్టార్స్ కూడా డౌన్ అయ్యేదానికి అవకాశం ఉంది. సో గివెన్ ది మోడరేషన్ ఇన్ ది ఇయర్ అండ్ ఇయర్ performance recorded by the most high frequency indicators in the July 2022 such as the electricity generation and non-exports so non-oil exports and expect in the growth to highest digits in the. సో మనం ఎలక్ట్రిసిటీ జనరేషన్లో కావచ్చు, నాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్లో కొంచెం గ్రోత్ అనేది చూస్తామని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఒకటి, సో ఇండెక్స్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఒకటి. సో నెక్స్ట్ మనకి 8 ఇన్ఫ్రాస్ట్రక్చర్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటాయన్నమాట. నేను ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను మీకు. సో ఏ ఉంటాయని అవి చూసుకోండి. సో ఇక్కడ మీరు ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఒకటి చూసుకోండి. నెక్స్ట్ మనకి 8 కోర్ ఇండస్ట్రీస్ ఉంటాయన్నమాట. ఇండియాలో వచ్చేసి 8 కోర్ ఇండస్ట్రీస్ ఉంటాయి. మనకి స్టీల్ కావచ్చు, స్టీల్ ఒకటి, నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ, ఫెర్టిలైజర్స్, రిఫైనరీ ప్రొడక్ట్స్, పెట్రోలియం గ్యాస్, న్యాచురల్ గ్యాస్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్, పెట్రోలియం ప్రొడక్ట్స్, ఇట్లా మనకి సిమెంటు, ఇలా మనకి కొన్ని ఉంటాయన్నమాట. 8 కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉంటాయి, అవి చూసుకోండి. నెక్స్ట్ ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీస్ అనమాట. ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండెక్స్ కూడా ఉంటుంది. ఇది కూడా ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ మనకి స్టార్టింగ్లో ఆగస్టు జూలై స్టార్టింగ్లో వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. జూన్ నుంచి కరెంట్ అఫైర్స్ చెప్తున్నా కదా, అందులో ఉన్నాయి. ఇవన్నీ కూడా నోట్ చేసి పెట్టుకోండి. ఎకానమీ పరంగా ఎక్కువ ఎగ్జామినేషన్కి అడిగేదానికి అవకాశం ఉంది.
ఈ పాయింట్స్ అన్ని కూడా చూసుకోవాలి. ఎకానమీ ఎక్కువ కరెంట్ అఫైర్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఎకానమీ కానీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇవన్నీ కూడా క్లియర్ కట్గా చూసుకోండి. సో ఇది వచ్చేసి ఇవాటి డైలీ కరెంట్ అఫైర్స్. రేపు డైలీ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ ఏమన్న అంశాలు అవన్నీ కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.